ప్రతి కార్యము కూడా దేవునికి అయిష్టమైనటువంటి క్రియలుగా కనబడతా ఉన్నాయి. దేవుణ్ణి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు పొందుకున్నటువంటి పొందికలన్నీ కూడా పొందుకున్నారు. వారు ఆ యొక్క అరణ్యంలో మొదటి ప్రయాణము జరుగుతున్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురైంది. ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు దేవుని యొక్క మేలు పొందుకున్నారు. ఆ విషయం వారికి తెలుసు. తర్వాత మంచినీళ్ళు కావాలనుకున్నప్పుడు మంచినీళ్ళు దొరకలేనప్పుడు మంచినీళ్ళు అడిగినప్పుడు వారు సొనుక్కున్నప్పుడు మోషే గారు ప్రార్థన చేసినప్పుడు మంచినీళ్ళు కూడా అనుగ్రహించాడు దేవుడు. వారు చక్కగా తాగారు. అదే టైంలో మన్నాను కురిపించారు. అవి లేనప్పుడు అవి జరుగుతున్నప్పుడు పూరేడు పక్షుల్ని ఆయన నేల మీద రాలిపించాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసున్న విషయాలే. వారు అవన్నీ కూడా అనుభవించుకున్నారు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి పరీక్షించారు. ప్రియనా దేవుణ్ణి పరీక్షించేవారుగా ఉన్నారు. అక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పౌలు గారు. ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాలు కొన్ని విషయాలు మనం ఆ చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సిన పాఠము. ఆ చెడ్డ విషయాలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము. ఆ చెడ్డ విషయాలు ఏంటనేది సంఖ్యాకాండము. వారు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలే కాదు, కానీ అంతగా ముందు జరిగినటువంటి విషయాలు, సొదొమ గొమొర్రాలో జరిగినటువంటి అకృత్యాలు కూడా, వావి వరుసలు లేనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి కూడా దేవుడు చూసి వారి మీద అగ్ని గంధకములను ఆకాశం నుండి తిప్పి వారిని సంహరించినట్లుగా కనబడతా ఉన్నది. ఇక్కడ మాట ఏమున్నదంటే కనుక, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన వారు అరణ్యంలో సంహరించబడటం అంటే హత్య గావించబడిదని చెప్పుకోవచ్చు, చంపబడిదని చెప్పుకోవచ్చు కూడా. అయితే సంఖ్యాకాండంలో ఈ యొక్క విషయము ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను మీకు. 14వ అధ్యాయం 22వ వచనము. 14వ అధ్యాయం 22వ వచనము దేవుణ్ణి పరిశీలించినట్లుగా కనబడుతూ ఉన్నది. ఈ విషయాన్ని చదవండి ఒకరు. నేను ఐగుప్తులోను అరణ్యములోను చూసిన క్రియలను నా మహిమను చూసిన వీరు, ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి పరిశోధించే మనుషులుగా తయారైపోయి ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని మారులంట? 10 మారులంట. ఈ 10 మారులు కూడా 10 భాగాలుగా మీకు చెప్పి వివరిస్తాను, సమయానికి ముగిస్తాను వాక్యాన్ని. ఈ 10 మారులు కూడా ఆయన పరిశోధించినట్లుగా కనబడుతుంది. దేవుణ్ణి మానవుడు పరిశోధించడం ఏంటండి? దేవుడు మనలో ఆయన జీవవాయువును ఊదగా మన లోపల భాగం, శరీర దేహం లోపల భాగంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఆయన యొక్క మాట ద్వారా కలిగింది. ఆయన జీవవాయువు నాసికారంధ్రాల ద్వారా ఊదితే మనలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా నిర్మించబడింది ఆ జీవవాయువు ద్వారా. అయితే ఆ జీవవాయువును పొందుకున్న ఈ మనుషులు దేవుణ్ణి పరిశోధిస్తూ ఉంటారు. దేవుడు మన అంతరంగాలను పరిశోధించే దేవుడు. ఇర్మియా గ్రంథము ద్వారా 17వ అధ్యాయంలో కనపడుతున్న మాట. మనము ఆయన పరిశోధించడం ఏంటి? ఇది మాట. ఈ 10 మాటలో కూడా మనిషి పతనానికి 10 మార్గాలు ఇవి. మనిషి పతనానికి 10 కారణాలుగా కనబడతా ఉన్నాయి. మొదటిది పరిశోధించారు దేవుణ్ణి. ఈ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో పరిశోధించారు. రెండవదిగా వ్యభిచరించడం జరిగింది. ప్రియనాది ఏమిట్లారా, అడవిలో ఆ యొక్క అరణ్యంలో ఇజ్రాయేలీల మధ్యన ఏర్పాటు చేసిబడినట్టు ఆ యొక్క మందసము ముందు అహరోను, మోషే వారి యొక్క సంతతి అంతా కూడా, ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఉన్నటువంటి సమయంలో వ్యభిచరించడం కూడా జరిగింది. రెండవ మాటగా ఈ వ్యభిచరించడం కూడా దేవుని యొక్క దృష్టిలో సంహరించబడటం. మనిషి పతనానికి ఇది రెండవ కారణం. ప్రియన దేవుణ్ణి పరిశోధించటము మొదటి కారణం అయితే, దేవుని ఎదుట వ్యభిచరించటము రెండవ పతనానికి గల కారణం. ప్రియన దేవుని వల్ల ఆ యొక్క విషయము సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి మాటలో కనబడుతూ ఉన్నది. సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి మాట, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్లతో, దేవునికి స్తోత్రం కలిగింది కాక. చూడండి, మోయాబు రాండ్లతో. మోయాబులు ఎవరో? ఈ మోయాబులు ఇశ్రాయేలుకి సంబంధం ఏమిటి? బెలియానికి క్రీస్తుకు సంబంధం ఏంటి? ఏ సంబంధం? కానీ మోయాబీరాలతో వ్యభిచారం చేసినట్లుగా కనబడుతున్నది. అక్కడ ఒమ్రి జిమ్రి అనే ఒక యవన స్త్రీతో కూడా అక్కడ వ్యభిచారం జరుగుతుండగా వారి ఎదురుకుండానే
ఆ యొక్క అహరోను గారి యొక్క మునుమనుడైనటువంటి ఫినోహాసు ఒక బల్లెంతో పొడిచి ఇద్దరిని కూడా చంపేశాడు. కింద వచనాల్లో చదువుకుంటాకుంటే కనపడతా ఉంటుంది ప్రియన దేవుడు. ఇది రెండవ కారణం. వ్యభిచరించము, దేవుని ఎదుట వ్యభిచరించటము, ఇది మహా అకృత్యమైనటువంటి క్రియ. ఈ యొక్క ఆ మునిమనుడు, అహరోను గారి యొక్క మునిమనుడు ఆ బల్లెంతో ఇద్దరిని పొడిచి చంపినప్పుడు ఆ యొక్క కార్యము దేవునికి ఇష్టమైందంట. దేవునికి స్తోత్రం కలిగింది. అడవిలో సంహరించబడటం అంటే ఇంతే. ఏంటి మన మూలవాక్యం కనబడుతున్న మాట 6వ వచనము, వారు ఆశించిన ప్రకారము మీరును ఆశించకుండానట్లు ఈ దుష్టాంతమును మీకు జ్ఞాపకం చేస్తాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలిగింది. మన పరిస్థితి ఏంటి ప్రియన దేవుని? ఏంటి మన పరిస్థితి ఈరోజు? దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉన్నాం? మనం కోడి దేశంలో ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ప్రియన దేవుని? ధర్మశాస్త్రంలో కూడా మనకు ఉన్నటువంటి విషయము సంఖ్య లేవియాకాండం 18వ అధ్యాయంలో ఒకసారి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. లేవియాకాండం 18వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దాము. నీ తండ్రికి మాటలు చదివినప్పుడు గుండె చాలా నిబ్బరం చేసుకుని ఉండాలి. చాలా భయంకరమైన వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుడు. చదవని వాక్యాలు, నీ తండ్రికి మానాచ్ఛాదమును ఉన్న నీ తల్లి మానఛాదనమును తీయకూడదు. మానఛాదనం అంటే కనుక మర్మాంగాన్ని కప్పబడినటువంటి వస్త్రము. స్త్రీకి కానీ పురుషునికి కానీ మర్మాంగాన్ని కప్పబడినటువంటి వస్త్రము, అది నీ తండ్రికి, నీ తల్లి భార్య అయినటువంటిది. ఆమె యొక్క మానఛాదనమును తీయకూడదు. ఎవరు తీశారు ఇక్కడ? ప్రభు చెప్తున్న మాట. ధర్మశాస్త్రంలో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ తల్లి అయినటువంటిది ఆమె యొక్క మానఛాదనమును తీయకూడదు. కానీ ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నది. ఆ యొక్క మందసం ఎదురుకుండానే మోషే అహరోను యొక్క వారి యొక్క సంతతంతా ముందు, యాజకుల ముందు అక్కడ వ్యభిచారం జరుగుతా దేవుడు చూశాడు ఆయన. అందుకే అరణ్యములో సంహరించబడ్డారు. వారిద్దరిని కూడా ఒకేసారి ఒకే బళ్ళతో పొడబడ్డారు, చచ్చిపోయారు అక్కడ. చూడండి, ఆ వచనాన్ని ధర్మశాస్త్రంలో మనకి ఇచ్చిన మాట, నీ తల్లి యొక్క మానఛాదనమును తీయకూడదు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నది. ఇందుకే ఇదే సంఘానికి, కొరింథీ సంఘానికి పౌలు గారు మనకు ఒక మాట రాస్తా ఉన్నారు. 5వ అధ్యాయం మొదటి మాట, 5వ వచనం మొదటి మాట, 5వ అధ్యాయంలో మొదటి మాట, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. చాలం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. తెలుగు క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో జారత్వం ఉన్నది వదంతి కలదు. చదవండి మా కింద మాట. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే ఈ మాటలో ఏమర్థం అవుతుంది మీకు? నాకైతే ఏదో అర్థమైంది. మీకేమర్థం అవుతుంది? ఒకని తండ్రి భార్యను అనగా ఒక యవనస్తుడిగా ఉన్నటువంటి కుమారుడు తన తండ్రి యొక్క భార్యను. నాకైతే గుండెలు పగిలిపోతున్నాయండి ఈ మాట. మీకు ఎలా ఉన్నదో ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే గుండెలు పగిలిపోతుంది మాట. ఒక యవనస్తుడు తన తండ్రి యొక్క భార్యను ఉంచుకున్నాడంట. మీలో వ్యభిచారము జరుగుతుందని లేక జారత్వము జరుగుతుందని వదంతి కలదు. ఇది పౌలు గారు గ్రహించారు ఆత్మీయతతో. పౌలు గారు గ్రహించి ఉత్తరంలో రాస్తూ ఆ యొక్క మాటని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో ఉంటుండగా వ్యభిచారము ఇది సంహరించబడటానికి, పతనమైపోవడానికి ఇది 3వ కారణం. ప్రియన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క స్థితి, హృదయ స్థితి ఏ విధంగా ఉంది? ఆ యవనస్తుడు తన తండ్రి యొక్క భార్య మీద మానఛాదనము తీసి వ్యభిచరిస్తున్నాడంట, ఉంచుకున్నాడంట. చాలా భయంగా ఉంది. ఆ కింద మాట కూడా చదవండి. ఇట్టి జారత్వము అన్యజనులు కూడా జరగదంట. ఇది ఎక్కడ విచిత్రం అండి? ఈ విషయము, ఈ కార్యము అన్యజనుల్లో జరగదంట. అంటే అర్థం ఏంటంటే కనుక క్రైస్తవుల్లో జరుగుతుందని అర్థమే కదా. అందుకే కదా క్రైస్తవ సంఘానికి, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి మాట, భక్తుడైనటువంటి భక్త కోటికి రాసినటువంటి మాట ఇది. అన్యజనుల్లో కూడా జరగదు అంటే క్రైస్తవ్యంలో జరుగుతుందని అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప మాట ప్రియన దేవుని బిడ్డ. వ్యభిచారం చేసుకుంటే కనుక దేవునికి అయిష్టమైన క్రియ. అందుకే అక్కడ సంహరించబడివి అనగా మనిషి పతనానికి ఇదొక కారణం ప్రియన దేవుని వారికి గ్రహించాల విషయం. 3వదిగా
అన్యులతో సాంగత్యము. అన్యులతో సాంగత్యము అంటే ఆ యొక్క మాట ప్రభు ముందుగానే ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏంటంటే కనుక మీరు కనాను దేశంలోనికి ప్రయాణం చేస్తారన్నారు కనుక ఆ కనానీయులు 7 జాతుల వారు ఉంటారు కనుక అక్కడంతా విగ్రహారాధన జరుగుతారు కనుక వారందరూ నన్ను ఎరగలేనటువంటి ప్రజలు కనుక అన్యత్వంలో ఉండిపోయారు కనుక వారందరూ నేను వారికి తెలియదు కనుక వారు అన్యాస్త్రంలో ఉండిపోయారు కనుక వారితో సాంగత్యము చేయకూడదు, అనగా వారితో బంధుత్వం కలుపుకోకూడదు, వారితో బియ్యం అందుకోకూడదు, వారితో సహవాసము చేయకూడదు, వారు నిర్మించుకున్నటువంటి విగ్రహాలతో వీరు సాంగత్యము చేయకూడదు అని ముందుగానే చెప్పాడు. ఎందుకు ఆయన వారు చేస్తున్నటువంటి విగ్రహాలతో మీరు సాంగత్యం ఎందుకు చేయకూడదు అని ఎందుకు చెప్పారంటే కనుక ఐగుప్తు దేశంలో కానీ లేక ఇక్కడ కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వారే కానీ వారి విగ్రహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ విగ్రహాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మన భారతదేశంలో చూస్తాము, ఏదో ఒక దేవీ దేవతను విగ్రహాలుగా నిలబెడతాం. ఇది ఒక రకంగా పర్వాలేదు అనుకోవచ్చు అదే కంప్లీట్ గా కాదు. కానీ అక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయంటే కనుక ఈ యొక్క ముద్ర భాగం నుంచి పొట్ట భాగం నుంచి స్త్రీ యొక్క ఈ పై భాగాన్ని నిర్మించి కింద ఒక కప్పకున్నటువంటి బ్యాక్ పోర్షన్ ఏర్పాటు చేసి ఒక జంతువుని ఒక స్త్రీని ఏర్పాటు చేసి కలయికలో ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. ప్రియన దేవుడిగా మరి ఒక విషయం ఏంటంటే కనుక అక్కడ జరుగుతున్న విగ్రహాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక ఇంకొకటి ఆ యొక్క కింద పోర్షన్ అంతా కూడా స్త్రీ యొక్క మాన భాగాన్ని క్షమించాలని ఇలా మాట్లాడుతున్నందుకు బైబిల్లో ఉన్న విషయాన్ని చరిత్ర గ్రంథాలు చదువుతుంటే కనుక గుండెలు పగిలిపోతాయి. ప్రియన దేవుడిలో నేను బైబిల్ కాలేజీలో నా లెక్చరర్స్ కూడా ఈ విషయాన్ని చాలా తేటతెల్లగా చెప్పారు, కానీ అక్కడ మర్మంగా చెప్పారు. కానీ ఇక్కడ కూడా నేను చెప్తున్నానంటే కనుక వాక్యాన్ని ధ్యానించినప్పుడు దానిలో ఉన్నటువంటి మహాభావగర్భితమైన మాటలు చాలా భయంకరంగా కనపడతాం. ఆ విగ్రహాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక స్త్రీకిని ఒక జంతువుకిని, స్త్రీకిని ఒక సింహము వెనకాల పోర్షన్కి కలిపి విగ్రహాలు తయారు చేస్తారు కనుక ఆ విగ్రహాలని వాళ్ళు అనేకమైన ఇంకా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏ విధంగా ఉంటాయంటే పురుషుని యొక్క మర్మాంగాన్ని కూడా ఒక దేవతగా ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తూ ఉంటారు అక్కడ. అందుకే ఈ విషయం అంతా కూడా తండ్రి దేవునికి తెలుసు. అందుకే మీరు వారితో సాంగత్యము చేయకూడదు, వారు చేసుకునే విగ్రహాలను మీరు సాష్టాంగ పడతారని ముందుగానే చెప్పాడు. ఇటువంటి విగ్రహాలు ఆ యొక్క దేశంలో కనానీయులు అటువంటి విగ్రహాలను చేసుకుని వాటిని పూజించేవారు ప్రియన దేవుని. అందుకొరకు మీరు నేనిచ్చినటువంటి కట్టడలను నేనిచ్చినటువంటి విధులను మీరు అనుసరించాలే తప్ప వారితో మీరు సాంగత్యము చేయకూడదు. అబ్బాయి ఏంటంటే అన్యుల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించమని ఇప్పుడు చెప్తున్నారు, మీరు మా అన్యులతో సాంగత్యం చేయొద్దని మనకి డౌట్ రావచ్చు కదండి, వస్తారు. అయితే వారిని సత్యమైన మార్గంలోనికి సర్వసత్యంలోనికి నడిపించడానికి వారితో మనం సాంగత్యం చేయొచ్చు, కానీ వారు సాష్టాంగ పడుచున్నటువంటి విగ్రహాల జోలికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయం మన తెలుగు క్రైస్తవ సంఘానికి సెలవిస్తున్నమాట. ఇది వారు అక్కడ చేశారు. ప్రియన దేవుని బిడ్డలారా, అన్యులతో సాంగత్యం 25వ అధ్యాయం ఇదే సంఖ్యాకాండం 3వ వచనంలో కనబడతా ఉంటుంది. ఎందుకు చేయొద్దు అన్నాడు ప్రభు. 25వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ వచనం చదువు మాటలోనే ఉంటుంది. అటు ఇశ్రాయేలీయులు బయలుపోయేరు దేవతకు కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, చాలా ఇప్పుడు ఎందుకు సాంగత్యం చేద్దారంటే కనుక ఆ విగ్రహాలన్నీ కూడా మీకు చెప్పాను కనుక ఆ విగ్రహాలతో మీరు సాంగత్యము కుదరదు. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా కనాను దేశం వెళ్ళిన తర్వాత వారితోనే అందుకున్నారు, వారితోనే సాంగత్యం చేశారు కనుక వారు అక్కడ కూడా సంహరించబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగిన మనిషి పతనానికి ఇది ఒక కారణము. మనిషి పతనం అయిపోతున్నాడంటే ఊరికే పతనం చేయడండి దేవుడికి ప్రేమ లేదా? ఆయన అగాప ప్రేమ ప్రేమించుచున్నటువంటి దేవుడు కదా. అందుకొరకు ప్రజలందరి మీద కూడా ఆయన చూపించుచున్న ప్రేమ గొప్ప మహాప్రేమ, శాశ్వత కాలమైన ప్రేమ. అయితే ఎందుకు సంహరించబడుతున్నారంటే కనుక మనలో నీతి లేక, ఆయన చెబుతున్నటువంటి ఆజ్ఞని కానీ ఆ యొక్క కట్టలను కానీ మనము విధులోనికి నడిపించుకోలేక, మనం ఒక్క విషయాన్ని చెప్తారు పదాజ్ఞలో, ఒకే విషయాన్ని మనం గ్రహించుకోగలుగుతామా? ఈరోజు భారతదేశంలో అనాథ శరణాలు కడుతున్నారు. కారణం ఏంటి? వృద్ధాశ్రయాలు కడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? బిడ్డలు చూడట్లేదనే కదా. తల్లిదండ్రులు మనం సన్మానిస్తున్నామా?
మనం చిన్నప్పుడు మనకు తల్లి గర్భాన్ని పుట్టినటువంటి 2-3 సంవత్సరాల వరకు చక్కగా ఒళ్ళో పెట్టుకుని పెంచుతారు. వారి యొక్క పానాలు కూడా ముద్దు పెట్టుకుంటాం మనము. ఏమండి, వారి యొక్క పరిస్థితి అంతా కూడా మన కౌగిట్లో ఉంచుకుంటాం. కానీ మనం పెద్ద అయిన తర్వాత మనకి మనము ఒక 50-60 సంవత్సరాలు దాటే సమయానికి మన తల్లిదండ్రులు ఆ చంటిపెట్టల పరిస్థితికి వచ్చేస్తా ఉంటారు. అవును కదా, చంటిపెట్ట స్థాయికి వచ్చేస్తారు. అటువంటిప్పుడు మనం చూడాలి కనుక అవి చూడట్లేదు కనుక అనాథాశ్రయాలు పెడుతున్నారు. ఎన్ని పెట్టవలసి వస్తుంది అనాథాశ్రయాలు? అందుకే కదా మనం ఈరోజు చూడట్లేదు మనమే కదా. ఆ యొక్క ఆజ్ఞను మనం పరిశీలన చేయగలుగుతున్నాము. అసలు మా భారతదేశంలో అనాథాశ్రయం ఉండాల్సిన వద్దండి, మనలో ప్రేమ లేదు. కానీ తల్లికి తండ్రికి ఉన్న ప్రేమ చిన్నప్పుడు బిడ్డలుగా ఉన్నప్పుడు మనం చూస్తున్నారు. కానీ అదే స్థాయికి వచ్చేటప్పటికి వారి యొక్క మానసిక స్థితి చంటిపెట్ల స్థాయికి వచ్చేటప్పటికి మనం చూడగలగట్లేదు కనుక అక్కడ అనాథాశ్రయాలు పెట్టవలసి వస్తుంది. ఈ ఒక ఆజ్ఞను కూడా మనము గైకొనలేకపోతున్నాం. 10 ఎకరా ఆజ్ఞను మనం గైకొంటాం. అందుకే మనం సంహరించబడుతున్న ఈ కష్టాలు, బాధలు, ఈ రోగాలు ఎందుకు మనకంటే కనుక ఇటువంటి పరిస్థితి మన హృదయ స్థితి బాగోలేదు. మన హృదయ స్థితి బాగోపోవడమే ఈ యొక్క పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే అన్యులతో సాంగత్యం చేసి మనం ప్రతి పరిస్థితిని కూడా మన హృదయం నుంచి మర్చిపోతున్నాం కనుక మన హృదయం నుంచి తీసేసుకుంటున్నాం కనుక అటువంటి వారితో మనం సాంగత్యం చేస్తా ఉన్నాం కనుక ఇటువంటి స్థితి మనం సంహరించబడుతున్నామేమో అని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో మనకి తేటగా చెప్తూ ఉన్నట్టు ఇది మనిషి పతనానికి ఇది ఒక కారణం. ప్రియమైన దేవుడు, 4వదిగా విగ్రహారాధన. అన్యులతో సాంగత్యం చేయొద్దన్న విగ్రహారాధన కోసం. కానీ మరి ఒకసారి మాట ఏమంటారంటే కనుక, ఎందుకంటే 10 మార్లు దేవుడిని పరిశోధించాం కదా మనం. ఆ 10 మాటలు చెప్పుకోవాలంటే కనుక విగ్రహారాధన. నిర్గమాకాండంలో మనందరికీ తెలుసున్న విషయమే, మోషే గారు విగ్రహారాలు మానుకుని, భోజనాహారాలు మానుకుని, ప్రతి పరిస్థితిని మానుకుని ఆ సీనాయి పర్వతం మీద, ఆ హోరేబు కొండ మీద దేవునితో 40 దినాలు మాట్లాడి తిరిగి వచ్చే సమయానికి ఒక దూడను తయారు చేసుకునే విషయం మనకు తెలుసు. ఈ విగ్రహారాధన మన జీవితానికి కుదరదు. ప్రభు చెప్తాం, నాకు రావాల్సిన మహిమ రావాలి, కానీ మీరు చేతులతో పోసుకున్నటువంటి ఆ బంగారు విగ్రహము మీకు ఏం దారి చూపిస్తాం, ఏం చూపిస్తా ఉన్నాడు. యెషయా భక్తులు చెప్తా ఉంటాడు కదా, ఒక చెట్టును ఒక చిన్న మొక్కను నాటి అది పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక చెక్క అవుతుంది, ఒక పెద్ద వృక్షం అవుతుంది. ఆ వృక్షము ఒక వడ్రంగి వాడు వెళ్ళి దాన్ని కోసేసి శుభ్రంగా దాన్ని 4 రకాలైనటువంటి భాగాలుగా చేసుకుని, ఒక భాగమేమో యెషయా భక్తులు చెప్తున్న మాట మనందరికీ తెలిసే, మీకు చదువుతూ ఉంటుంటారు, మర్చిపోంటారు అంతే. అయితే ఒక దాన్ని చెక్కను చేసుకుని ఒక టేబుల్ తయారు చేసుకుంటాడో, ఒక చెక్క ముక్కను పట్టుకెళ్ళి కొండను తయారు చేసుకుంటాడో, ఒక చెక్క ముక్కను పట్టుకెళ్ళి ఇంకొక వస్తువుని తయారు చేసుకుంటాడో, మిగిలిన చెక్క ముక్కలన్నీ కలిసి మంటేసుకుంటాడు. ఇదే చెక్క ముక్కలో ఒక ముక్కనాటికి వెళ్ళి ఒక విగ్రహాన్ని పెట్టుకుని అక్కడ పసుపు రాసి, కుంకుమ వేసి, పూలు పుట్టి, పూలు పూసి దాన్ని విగ్రహారం, దానికి కావలసినటువంటి ధూప నైవేద్యములన్నీ వేస్తూ ఉంటారు. ఇది చేతితో తయారు చేసింది. అందులో జీవం ఉందా? మరి దూడబొమ్మలో ఏముంది? ఇది కూడా బంగారం ఈ భూమిలోంచి వచ్చిందని ఒక పొలిమలో చేసిందే కదా. కానీ ఇందులో ప్రాణం ఎక్కడ ఉంది? ఆయన అంటాడు కదా అక్కడ, ఇదిగో ఇజ్రాయేలు, ఈ బొమ్మే, ఈ యొక్క దూడే మాకు దారి చూపించింది. ఇక్కడ వారు ఎర్ర సముద్రం దాటించిందిగా. అందుకే విగ్రహాలను చేయడం కూడా మనిషి పతనానికి ఒక కారణం అని చెప్తున్నారు ప్రియనా దేవుని బిడ్డ. 4వదిగా 5వదిగా అవిశ్వాసం. అవిశ్వాసం ఉంటుంది మనలో, విశ్వాసం ఉండదు. ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాము, ఏదో మనకు అప్పు కావాలి, ప్రభువా ఆ పలానా చోటకి వెళ్తున్నా నాకు అప్పు కావాలి, 1 లక్ష రూపాయలు కావాలని చెప్పేద్దాము. అక్కడికి వెళ్ళేటోడికి అక్కడ ఇవ్వడం నువ్వు అనుమానం మనకి కదండి. ఇందులో అవిశ్వాసం కనబడతా ఉన్నది ప్రియనా దేవుని బిడ్డ. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం, 32, 33, 31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఈ యొక్క విషయం ఏంటంటే, వేగులు వారిని పంపించినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క దేశాన్ని చూసి 12 మందిని పంపించినప్పుడు 10 మందిని అవిశ్వాసమైనటువంటి విషయాలు తెలియపరిచారు. 2 మాత్రము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చారు. ఇందులో అవిశ్వాసం కనబడతా ఉంది. వారు ముందు మేము మనందరము కూడా ఏదో మిడత వాళ్ళే కనబడతా ఉంటాము, వారిని మనం జయించలేము. ఎవరి దేవుడు ఇంత రకాలుగా నడిపించుకొచ్చాడే, అన్ని కార్యక్రమాల్లో ఇక్కడ వరకు నడిపించుకొచ్చాడే, ఇక ఎరుకో గోడలు దాటితే మన కన్నడ దేశానికి వెళ్ళిపోతామే. అక్కడి నుంచి నడిపించుకొచ్చాడు. ఇంచుమించు 38 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికే
38 సంవత్సరాలు చక్కని ఆహారం పెట్టాడు, ఆయన చక్కని నీరునిచ్చాడు, అనేకమైన దేశాల మీద యుద్ధం చేయడానికి దేవుడు శక్తినిచ్చాడు. ఏదో ఒక సమయంలో ఓడిపోయినప్పటికీ కూడా, ఆయిపట్నం మీద ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత ప్రార్థన చేసినప్పుడు చక్కని విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ కూడా మర్చిపోయి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. ఆ 10 మంది చెప్పిన మాటని భుజాన వేసుకుని వచ్చారు అంటే అది అవిశ్వాసం కనబడుతుంది. మనిషి పతనానికి ఇది ఒక కారణం. మనిషిలో అవిశ్వాసం ఉండకూడదండి. ఒక సందర్భాన్ని చెప్తారు బైబిల్లో ఉన్న విషయాన్ని. పేతురు గారు ఒక సమయంలో జైల్లో పెట్టేస్తారు, తెలుసు కదండి. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు కనపడుతూ ఉంటుంది. జైల్లో పెట్టేశారు మా పాస్టర్ గారు. మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడ్డాడు సంఘము. ఆ సంఘ దైవజనుడు పేతురు గారిని పట్టుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఇది మనకు తెలుసున్న పదార్థమే, ఇదంతా మనకు కొత్తగా కాదు. అయినప్పటికీ కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ మేడగదిలో మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేసేస్తున్నారు. మోకాళ్ళు అరిపోయేలా ప్రార్థన చేసేస్తున్నారు, 4 అరిపోయేలా ప్రార్థన చేసేస్తున్నారు, చేతులు పైకి ఎత్తేశారు. అన్ని రకాలుగాను మాస్టర్ గారు విడుదల కలిగించేలా ప్రార్థన చేసేస్తున్నారు. తీరా చూసినోడికి మన షారు ఉంది కదా, మన రోడే కదా, అక్కడ పేరు ఉంటుంది, వచ్చిన పేరు రోదే అని ఉంటుంది కదా. రోడ షారున ఆ చిన్నపిల్ల ఆ పాప వెళ్ళి అమ్మ చూసి ముందు కొట్టున్నారండి, కొట్టారు కదండి. ఆ పాప అలాగన్నది కదా, రోదే అనే ఒక చిన్న పాప అలాగన్నది కదా. అలాగంటే ఏం చెప్తారు, పేదరు గారు జైలు చుట్టూ పేదరు గారు చేయాలంటే రాత్రి పేదరు గారి కోసమే చేస్తుంది. సంఘం అంతా చేస్తుంది ఏమండి, సంఘం అంతా పేదరు గారి కోసం ప్రార్థన చేస్తుంది. కానీ ఆ పిల్లలు నిజంగా దేవుడు ఆలకించాడు. పరిశుద్ధ దేవదూతం ద్వారా చక్కగా తీసుకొచ్చేసాడు. ఆయన నీట్గా వచ్చేది, గుమ్మకాడ వచ్చి డోర్ కొట్టాడు. ఆ పాప చూసింది, అమ్మ పేదరు వచ్చేసారండి. అన్ని చెప్పండి. అవిశ్వాసం అంటే ఇదేనండి, నవ్వు కాదు ఇది. అవిశ్వాసం అంటే ఇదే. ప్రార్థన చేస్తున్నారు పేదరు గారి కోసం, జైల్లో ఉన్నటువంటి పేదరు గారి కోసం. తీరా ఆయన వచ్చేటప్పటికి అది నీ చిన్నపిల్ల నీకేం తెలిసి ఆయన కొత్త జైల్లో ఉన్నాడు అన్న. ఇది అవిశ్వాసం అంటారా, విశ్వాసం అంటారా? అవిశ్వాసం, ఇది అవిశ్వాసం. మనిషి పతనానికి అవిశ్వాసం కూడా ఒక కారణం ప్రియనాథ. అందుకే అరణ్యములో అవిశ్వాసముతో వారు సంహరించబడ్డారు. ఇటువంటి స్థితి నీకు నాకు ఉండకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియనాథ. 6వ విషయం సనుగుళ్ళు. ఈ చాలా మహా విచిత్రమైనది. దేవునికి ఏదైనా ఇష్టమవుతుందేమో కానీ ఈ సనుగులు మాత్రం ఇష్టమో. మా చెల్లిన వేస్తుంది సనుగుళ్ళు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. చదువుకున్న ప్రతి దానికి కూడా అన్ని మేళ్ళు పొందుకుంటా ఉన్నారు. ఈ విషయాలు ప్రతి విషయము కూడా అందరికీ తెలిసిన విషయాలే. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా మన హృదయ స్థితి మారలేదేమో, ఇంకా మన హృదయ పరిస్థితి, ఇంకా హృదయ స్వస్థత కలగలేదేమోనని పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరంగా మాట్లాడుతూ ఉన్నాడు. సనుగుళ్ళు 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఒకసారి 16వ అధ్యాయం చూడమ్మా. అదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41. మరునాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుకుచు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా విరోధంగానే సనుకుచూ ఉన్నారు. ప్రతి విషయంలోనూ అన్ని ఇచ్చాడు దేవుడు, కానీ అన్ని విషయాల్లోనూ కూడా సణుక్కుంటూనే ఉన్నారు. ఆ సొడుగులాట దేవుడికి అయిష్టమైన నెంబర్ 1 ఏంటంటే సొడుగులాట అసలు దేవుడికి ఇష్టమవుతుంది. పాపం చేస్తే పాపాన్ని ద్వేషించుకుని నిన్ను ప్రేమిస్తాడు తప్ప, కానీ సొడుక్కుంటూ మాత్రం ఆయనకు అస్సలు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ సొలుగుడు ఎక్కడ ఉంటుందంటే కనుక ఎక్కడ ఉంటుందండి? ఆ సొలుగుడు ఎక్కడ ఉంటుంది? నరకంలో, అగ్నిలో ఉంటుంది. అది సొడుక్కోవటమును పళ్ళు బిగపట్టేసుకుంటామంటే అక్కడ. అందుకోసం ఆ సొడుగుడు దేవుడికి అసలు ఇష్టం ఉంటుంది. అందుకే సొడుగులాట మనలో ఉండకూడదని, వారు ఆశించిన ప్రకారం మనము ఆశించకుండానట్లు అది సొడుగుళ్ళు వారికి ఆశ. ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా సొడుక్కుంటూనే ఉన్నారు వాళ్ళు. అయితే దేవుడు మన నుంచి సడుక్కోవడం ఉన్నదేమో అని ఈ రాత్రికాల సమయంలో ఈ సడుగుల కోసం చెప్తా ఉన్నాడు. సడుక్కోకూడదండి. ఇది కూడా మనిషి పతనానికి ఒక కారణమే అవుతుంది. 7వదిగా సమయం అయిపోతుంది. 7వదిగా అవిధేయత. 7వదిగా అవిధేయత. ఇది సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు సంతతి వారందరూ కూడా చదవద్దని 16వ అధ్యాయంలో చదువుకుంటే మనకు సమయం ఎక్కువైపోతుంది. కోరహు కుమారులందరూ కూడా మేము ఇశ్రాయేల్ ప్రజలం కాదా,
మేము దైవభక్తి కలిగిన వారు కాదా? మేము యాజక ధర్మం చేయలేమా? అహరోను సంతతి వారి యాజకత్వం చేయాలా? మేము తగమా అని ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. ఎదురు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశారంటే కనుక సంహరించబడ్డారు. అక్కడ దేవుని యొక్క ఉగ్రత ద్వారా సంహరించబడ్డారు. అక్కడ ఇంచుమించు 250 మంది వారి యొక్క భూమి నెరవేర్చి అందులో కూలికిపోయి సమాధి అయిపోయి సజీవంగా ప్రియాల దేవుడు. ఇది కూడా మనిషి పతనానికి మరొక కారణం. అంత మాత్రమే కాదు, కానీ ఆ అధ్యాయం చివరి వరకు చదువుకుంటే కనుక ఇంచుమించు 7,000 మంది కనుక చనిపోయినట్లుగా కనబడతా ఉన్న ప్రియాల దేవుడు. ఆలోచించాలి మన హృదయ స్థితి ఎలా ఉంది, మనం ఏం ఆశపడుతున్నాం, మన దేనికోసం అవిధేయత చూపిస్తున్నామా? దేవుని యొక్క సేవకుడి మీద అవిధేయత చూపిస్తున్నామా? ఇక్కడ ఈ ప్రజల కోరహ కుమారులు దేవుని కన్నా ముందు దేవుని యొక్క సేవకుడి మీద, మోషే గారి మీద అవిధేయత చూపించారు. ఇక్కడ దేవుడు ఆలకించాడు ఆ విధేయతని, ఆ సడుగులాట కూడా అంతా కూడా దేవుడు గ్రహించాడు. అక్కడ మోషే గారి మీద వారు ఎదురు తిరిగారు. మేము చేయలేమా? మీరు యాజకత్వం చేసింది మేము చేయలేమా? మేము ఇశ్రాయేలు కాదా? మేము భక్తి పరులు కాదా అని ఎదురు తిరిగినప్పుడు వీలిచి అక్కడే సంహరించబడ్డారు ప్రియన దేవుడు. అటువంటి మనస్తత్వం మనకు కలిగి ఉన్నది. మీ రాత్రి కాల సమయంలో మనం విడిచిపెట్టేసుకున్నాం. 8వదిగా తిరిగి వెళ్ళుట. దేవుడు తిరిగి తీసుకొస్తున్నాడు. ఎక్కడికి తీసుకొస్తున్నాడు? ఐగుప్తు అనే పాప దాస్యం నుంచి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనం పాప దాస్యంలో ఉండుంటే కనుక దేవుడు నిన్ను ఈ క్షణమే పిలుస్తూ ఉన్నాడు, రా బయట. కానీ వీళ్ళు తిరిగి వెళ్ళిపోవటానికి మాకు అక్కడ మాంసం ముక్కలు లేవే, మాకు నీళ్లు లేవే, మాకు అది లేదే. అన్ని ఇచ్చాడు దేవుడు. కీరకాయలు ఇచ్చాడు, జడ్జీలు ఇచ్చాడు, బాబులు ఇచ్చాడు, అన్ని ఇచ్చేసాడు మనకి. కానీ మనం తిని దాన్ని అరుపుకోలేక వాస్తవం ఇది అరుపుకోలేక చూద్దాం ఆ యొక్క పరిస్థితి. సంఖ్యాకాండం 14 వచ్చి వారు మనము నాయకుడిని ఒకరిని నిర్మించుకుని ఏంటి ఎందుకు వెళ్ళిపోతారు? అక్కడ గుర్తు నుంచే కదా దేవుడు తీసుకొస్తున్నాడు. అక్కడ దాస్యం ఎప్పుడో మొదట్లో ఇప్పుడు 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో మొరపెట్టారు. వారు మూలుగులన్నీ కూడా దేవుడు ఆలకించాడు. చక్కని మంచి దాసుని ఏర్పాటు చేసుకున్నాడు, మంచి నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. మార్గంలో ఉండగా వాళ్ళకి అడిగారు, భోజనానికి అడిగారు, చక్కని మాకు నాన్ వెజ్ లేదంటారు. ఓకే, దేవుడు ఇచ్చేసాడు కదా, వేసి కూడా ఇచ్చారు కదండి. అంతా వెజిటేబుల్ తిన్నాం, చాలా చప్పగా ఉన్నది. ఇదే ఈ చప్పలు మేము తినలేకపోతున్నాం, 40 సంవత్సరాల పాటు ఎక్కడ తిందాం మేము అని చెప్పేసి తిరుగుబాటు చేశారు. ఆ మొరకు కూడా ఆలకించాడు దేవుడు. చక్కగా పూరేడు పక్షిని దింపాడు, చక్కని ఆహారం ఇచ్చాడు. అవి తినుచుండగా వారి కర్తల మధ్యలో ఉండగానే వారు సంహరించబడ్డారు. అది దేవునికి ఇష్టము కాదు. దేవునికి ఇష్టము కాని క్రియ ఏది చేసినా మన జీవితాల్లో మనం ఒకవేళ దేహముగా మన భౌతికంగా మనం బ్రతిగా ఉండొచ్చు, కానీ ఆత్మలో మనం క్షీణించుకుపోతాం ప్రియన దేవుడు. ఇదే సంహరించబడటం అంటే. మనిషి పతనానికి మరొక కారణము ఈ యొక్క తిరిగి వెళ్ళిపోవడం. ఈ పాపాన్ని నుంచి విడిపించుకుని దేవుడు నడిపించుకొస్తా ఉంటుంటే తిరిగి మళ్ళీ ఒక నాయకుడిని ఎన్నుకుని మనం తిరిగి వెళ్ళిపోదాం అంటారు. మళ్ళీ మేము తిరిగి వెళ్ళిపోతాం ఐగుప్తు దేశానికి. ఇది మన పరిస్థితి. చూడండి ఇక్కడ వచ్చిన చదవమని వారు మనం నాయకుడు ఒకరిని ఎన్నుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకుని మోషే అహరోనులు ఇజ్రాయేలు సర్వ సంఘం ఎదుట సాగిలపడుతున్నారంట. మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటానికి, అయ్యో మేము పాప నుంచి వచ్చాం కదా, చక్కగా తీసుకొచ్చావు, చక్కని మంచి ప్రదేశంలోకి తీసుకెళ్తున్నాం మమ్మల్ని, ఆ యొక్క మాకు దేశము మాకు ఏ వేగుల వారు చూసి వచ్చారు, అబ్బాయి మనం అందరం మెత్తలుగా కనపడుతున్నామంట, మేము తిరిగి వెళ్ళిపోతాం. పేతురు గారు ఒక మాట చెప్పారు, కుక్కతో పోల్చారు అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వారు. కుక్క వాంతి చేసుకుని తిరిగి మళ్ళీ దాన్ని నాకుతుందంట. అటువంటి స్థితి మందే. అటువంటి స్థితిలో ఉన్నామేమో ప్రియనా దేని వల్ల. అక్కడి నుంచి తిరిగి రమ్మంటాడు. ఆ పంది కోసం కూడా చెప్పారు అక్కడ పేతురు గారు. ఆ పందిని అట్టుకెళ్ళి సింహాసనం మీద నిలబెడితే దాన్ని మురుగుకుండా చూసి తప్పును దూకేసింది. అటువంటి స్థితి ప్రియనా దేని వల్ల. ఒకసారి ఆలోచన చేసుకున్నాం మన స్థితి ఏ విధంగా. అటువంటి స్థితి ఉంటే కనుక సంహరించబడే వాళ్ళలో ఉంటాము. ఇది ఒక కారణము మనిషి పతనానికి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 9వ తిండి. ఒక 5 నిమిషాలు సార్, 5 నిమిషాల. తిండి కోసం చూసుకునే వారు ఉంటారు. ఈ రోజు సంఘస్థుల్లో నవ్వొచ్చేస్తుంది ఈ విషయం చెప్పుకుంటే. భోజనం ఎక్కడ ఉందంటే అక్కడ పరిగెత్తిపోయే సంఘస్థులు ఉన్నారు. మనకి భోజన ప్రియులు అంటారు అటువంటి వారు కదా. భోజన ప్రియులు తిండి కోసం
తిండి కోసం ఆరాట ఎత్తిపోతారు. నిజంగా చెప్పుకోవాలంటే అది దేవుడి కోసం ఆరాట పడరా? అది మనం సంపాదించుకున్నాం, ఆడెంత బిజినెస్ చేస్తున్నాడో, ఎంత సంపాదించుకుంటున్నాడో, నేను ఎందుకు సంపాదించుకోవాలి అనే ఆశ మనలో ఉంది తప్ప, అరే ఇతను ఇంత వాకింగ్ చెప్తాడే, ఇంత బైబిల్ చదువుతాడే, ప్రతినిత్యం దేవుళ్ళు ఆలయంలో ఉంటాడే, వాడబడతాడే, ఇంత చక్కని భక్తిగా ఉంటారే, అది నేను ఎందుకు పొందుకోవాలనే పోటీ ఉండదు మనలో. ఆత్మీయతలో పోటీ ఉండదు, కానీ ధన సంపదలో పోటీ ఉంటుంది మనకి. అందుకే ధనము అనేకమైన కీడులకు మూలమంట. వారు పొడిచి చచ్చిపోతారంట. ఆ కింద వచ్చిన మాట ఉంటుంది, పేతురు గారు చెప్తా ఉంటారు, తిమోతి గారికి పౌలు గారు చెప్తా ఉన్న మాట. ధనాపేక్ష అనేకమైన కీడులకు మూలము, దాని ద్వారా విశ్వాసం నుంచి కోల్పోతారంట. వారు ఎదురు బదులు పోల్చుకుంటారు. ఇంతకుముందు ఇంచుమించు 22 సంవత్సరాల క్రితం సినిమాలు చూసుకోండి, 22 సంవత్సరాల క్రితం సినిమాలు చూసుకున్నారు. ఆ రవిడీలు ఉండేవారు, విలన్స్ రవిడీలు. అయితే వారి యొక్క జాగాలు సెపరేట్ చేసేసుకున్నారు. మాకు ఇది అందా, మాకు ఇది అందా, మాది సికింద్రాబాద్, మాది హైదరాబాద్. వీళ్ళిద్దరూ ఏదో ఒక టైంలోనూ ఒకటొకరు కలుపుతో పోర్చేసుకుని వీడికి పోర్చేసుకున్నారు. ఎందుకు? ధనాపేక్ష. అవి ఈ జాగా అంతా నేను వసూలు చేసుకోవాలి, ఈ జాగా అంతా నేను వసూలు చేసుకోవాలి. ఇది సిచ్యువేషన్ జరిగినాయే. నేను 22 సంవత్సరాల క్రితంలో సినిమాలు చూశాను. ఆ సినిమాలో జరిగిన విషయం ఇలాగే ధనాపేక్ష వల్ల ఆత్మీయతలో ఉండదు, కానీ ధర్మ కోసం మనం పరిగెడుతూ ఉంటాం. ప్రియదేవుడు, వీరు కూడా తిండి కోసం పరిగెడతా ఉంటారు. రోమిలికి రాసిన పత్రికలో చక్కని మాట చాలా కనబడుతూ ఉంటుంది. క్షమించాలి, 16 నిర్గమాకాండ 16 వచ్చేది 3వ వచనం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినము నుండి జ్ఞాపకము చేసుకుని యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి చాలమని చెప్పేస్తారు. ఇక్కడ తిండి కోసం ఉంటుంది, తిండి కోసం పోరాట పడే ఆ పరిస్థితిని బట్టి ఆ తిండి ఎంత చెప్పారు కదా, ఆ నోట్లోనే మాంసం ముచ్చుకుని ప్రాణాలు విడిచేసినట్లుగా కనబడుతూ ఉన్నది. 2 నిమిషం ఒక మాట ఉన్నది, ఆఖరి మాట నేను చెప్పేసి చెప్తాను. ఈ యొక్క కొరింథీ సంఘంలో కూడా ఈ యొక్క మాట చెప్తా ఉన్నారు, పౌలు గారు చెప్తా ఉన్నారు. తిండి కోసం సంఘంలో జరిగే కార్యక్రమాలు తిండి కోసం మీరు ఆటంకపరచుకోవాలని మాట చెప్తా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్పారు ఏంటంటే కనుక, దేవుడు రొట్టె ద్వారా మనుషుడు జీవించడు, కానీ దేవుడు నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడంట. కానీ ఈ తిండి కోసం చూసుకుని మన ప్రాణాన్ని ఆ యొక్క మాట ఏంటది సంహరించబడుతుంది. మనం భద్రమైపోవటానికి ఇది 9వ కారణం. 2 నిమిషాల్లో ముగించేస్తాను నేను. తిరుగుబాటు, ఆఖరిగా తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుకేలు గ్రంథం 20వ అధ్యాయం, యేసుకేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం ఒకసారి. నేను ముగింపులోకి తీసుకొస్తున్న వాక్యాన్ని. యేసుకేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన విధులను చాలా ఎక్కువైపోతున్న సమయం లేదు కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనక వారు నిర్ణయించుకున్న ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు ఆచరిస్తానికి ఇష్టపడ్డారు. అందుకే వారు అక్కడ సంహరించబడ్డారు. లేదా అక్కడి నుంచి ఈ యొక్క యేసుకేలు గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే కనుక, అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, వెళ్ళి చెరపట్టబడిన దేశానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే దేవుడు మన చావును బట్టి సంతోషించడం, కానీ 18వ అధ్యాయంలో ఉంటుంది, యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయంలో 30, 31, 32 మనం చచ్చిపోవడానికి ఆయన సంతోషపడ్డ, కానీ మనం నిత్యము కూడా జీవించడానికి. అందుకే ఈ యొక్క పునరుద్ధాన దినములో, ఈ ఆరోహణమైన దినములో, ఆయన ఆరోహణమైనటువంటి తర్వాత ఆదివారం కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు తూచా తప్పకుండా మనం చక్కబెట్టుకుని దాని ప్రకారంగా నడుచుకుంటే కనుక, అయితే మనం ఏం చేయాలంటే కనుక చెప్తున్నాడు కదా పౌలు గారు చెప్తున్నాడు, రోమిలికి రాసిన పత్రిక 12 వచనాల్లో నీ ప్రాణాత్మ దేహాలను ఆయనకి సజీవంగా సమర్పించుకుని నువ్వు ఎప్పుడైతే ఆయన చిత్తమును నిర్వర్తించగలుగుతావో అప్పుడు నువ్వు రూపాంతర అనుభవంలోకి వస్తుంది. ఈ 10 మాటలు కూడా మనిషి పతనానికి 10 కారణాలు దేవుడు ముందే చెప్పాడు. ఈ 10 మార్లు కూడా నన్ను పరిశీలించాడు. ఏంటంట పరిశోధించాలంట. దేవుడు పరిశోధించేవారుగా మనం ఉండకూడదు, కానీ దేవుడు మనల్ని పరిశోధించేవాడుగా ఉన్నాడు తప్ప ఈ యొక్క 10 విషయాల్లో
మనం దేంట్లో పడిపోయినామో ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుని మన స్థితి ఏంటి, మన హృదయ స్థితి ఏంటనేది మనం ఒకసారి మెలుగు తెచ్చుకుని దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టలను బట్టి మనం దాని ప్రకారం నడుచుకుని ఆయన యొక్క నిత్య రాజ్యంలో వారసులు అవడానికి, అక్కడ పౌరస్థితిని పొందుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఈ యొక్క రాకడ దినాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిస్థితులు మనం నడవాలని మనస్ఫూర్తిగా ఈ మాటలో మరియు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఇటు మాటలు దేవుడి వింపుల్లో దీవించి ఆస్వాదించిన గాక. దేవుని యొక్క ఆత్మ మీ యొక్క ఆత్మలకు కాపలి ఉంది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు. కాపలకు కూడా నాకు